ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. హైదరాబాద్లో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన అయితే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కూడా అయితే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీ వర్షాలు నిన్నటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం. ఆ రోడ్లన్నీ కూడా మొత్తంగా కూడా ఆ చెరువులను తలపిస్తూ మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అయితే మెయిన్ ప్రధాన రోడ్ల గుండా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో మొత్తంగా కూడా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష కూడా నిర్వహించారు. నిన్నటి నుండి కంటిన్యూస్గా సమీక్షలు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో కానీ ఇటు హైడ్రా సిబ్బందితో కానీ అయితే మొత్తం సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలు మొత్తం త్వరగా చూసుకుంటే హైడ్రా సిబ్బందికి కూడా మొత్తం త్వరగా పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా అందుబాటులో ఉండాలి, వివిధ శాఖల వాళ్ళు మొత్తం త్వరగా అందుబాటులో ఉండాలంటూ కూడా చూస్తున్నాం. మనం వాహనదారులు చిన్నపాటి వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ మొత్తం త్వరగా కూడా ఎప్పటికప్పుడు జలమయం అవుతూ ఉంటుంది. రోడ్లన్నీ కూడా మొత్తం కూడా చెరువులను తలపిస్తుంటాయి. చూసుకోవచ్చు మనం క్లియర్గా ఐన్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. మొత్తం కూడా అయితే మెయిన్ రోడ్లో ఉండేటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్ కృష్ణానగర్లో ఉండేటటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్కు మొత్తం కూడా వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటు ఎక్కడ చూసుకున్నా కానీ అయితే మొత్తం కిలోమీటర్ల మేర అయితే రోడ్డు మొత్తం కూడా జామ్ అవుతూ వస్తుంది. వాటర్ లాగింగ్ అవుతూ ఉన్నాయి. అయితే వాహనదారులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అయితే ఈరోజు మరి 2-3 గంటల లోపల భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు ఐటీ ఉద్యోగులు ఎక్కడైతే ఈ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ కొండాపూర్ ప్రాంతంలో ఉండేటటువంటి ఐటీ ఉద్యోగులకందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారీగా వరద నీరు కారణంగా మొత్తం కూడా తీవ్రంగా అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీలు కూడా లోతట్టు కాలనీలు కూడా జలమయమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా చెరువులను తలపిస్తుంటాయి రోడ్లు. మీరు చూస్తున్నారు. అయితే మాన్యువల్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటున్నాయి. మాన్యువల్స్ మనం చూసాం, గతంలో 2-3 కొట్టుకుపోవడం కూడా చూసాం. కాబట్టి ఎట్లుంది పరిస్థితి? చాలా ఘోరంగా ఉంది. హైదరాబాద్ కూడా ఇంకొంచెం బెటర్గా చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద చేస్తున్నాను, గలీలలో చేయట్లేదు. వర్షం వస్తే బయటకి కాలు కింద పెట్టే పరిస్థితి కూడా లేదు. నేను బైకులు ఎక్కడ మాన్యువల్లో పడతారో తెలియదు. చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. దీనికి ఏదో ఒకటి చర్య తీసుకోవాలి. స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు, వర్షం వచ్చిందంటే కదలలేని స్థితిలో ఉన్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే బయటికి వెళ్ళాలంటేనే కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ వాహనదారులు చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం ఎక్కడ చూసినా కానీ వాహనాలు మొత్తం కూడా నీటి వల్ల మొత్తం ఈ యొక్క కాలనీలో ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. స్థానికులు కూడా చెప్తున్నారు, ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయి ఉంటాయో కూడా తెలియకుండా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో బయటికి రావాలంటేనే కూడా తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ యొక్క పరిస్థితిని ఇంకా మనం చూసుకుంటే ఇంకా రాబోయే 1-2 గంటల్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వాహనదారులకు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఇటు ఐటీ కంపెనీ ఉద్యోగులకు కూడా పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు అనవసరంగా రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, పాడుపడినటువంటి ఇండ్లలో కూడా ఉండొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైనా మూసీ నది పర్యాక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా అలర్ట్లు జారీ చేస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు మూసీ పర్యాక ప్రాంత ప్రజలకు. వారిని అవసరం అనుకుంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా సీఎం ఇప్పటికే అయితే అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరు జిల్లాలో కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అయితే అధికారులు యంత్రాంగం